బీసీ కులం వాళ్ళము, గానుగుర్తిదారులము. మా కులం ఆంధ్రప్రదేశ్లోని 15 లక్షల మంది ఉన్నాము. మా కులం అంతరించే టైంలోని గానుగుర్తిని మేము నమ్ముకొని జీవనాధారం కలిగించాలని, మా కులాన్ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమం భాగంగా ఈ వధువుల పరిచయ వేదిక అనేది ఇది 12వసారి చేస్తాం జరుగుతుంది. మా కులంలో మా బంధుత్వాన్ని పెంచుకోవడం కోసము, మా పిల్లలకి మంచి సంబంధ బాంధవ్యాలు కల్పించడం కోసము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే, మాకంటూ ఒక పరిశ్రమ గానుగుర్తి శిక్షణా కేంద్రము అనేది ప్రతి జిల్లాలోని మాకు కల్పించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దాంట్లోని 4 గానుగులు వేసి మా ఊరికి వృత్తి శిక్షణ ఇప్పించి గానుగులు అనేది స్థాపించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకి కూడా మంచి ఆయుష్ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే మా కులాన్ని కూడా మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. మీరు పరిశ్రమలు అంటున్నారు కాబట్టి ఆ పరిశ్రమల్లోనే ఇది ఒక భాగంగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుల సంక్షేమ సంఘం తరఫున ఇది 12వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడాను వివాహం కావాల్సిన వధూవరుల బయోడేటాలు పంపించడం జరిగింది. చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. అలాగనే మా సంఘం నుంచి, సంఘ సభ్యుల నుంచి కూడాను అండదండలు తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా బీసీ కులం వాళ్ళము, గానుగుర్తిదారులము. మా కులం ఆంధ్రప్రదేశ్లోని 15 లక్షల మంది ఉన్నాము. మా కులం అంతరించే టైంలోని గానుగుర్తిని మేము నమ్ముకొని జీవనాధారం కలిగించాలని, మా కులాన్ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమం భాగంగా ఈ వధువుల పరిచయ వేదిక అనేది ఇది 12వసారి చేస్తాం జరుగుతుంది. మా కులంలో మా బంధుత్వాన్ని పెంచుకోవడం కోసము, మా పిల్లలకి మంచి సంబంధ బాంధవ్యాలు కల్పించడం కోసము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే, మాకంటూ ఒక పరిశ్రమ గానుగుర్తి శిక్షణా కేంద్రము అనేది ప్రతి జిల్లాలోని మాకు కల్పించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దాంట్లోని 4 గానుగులు వేసి మా ఊరికి వృత్తి శిక్షణ ఇప్పించి గానుగులు అనేది స్థాపించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకి కూడా మంచి ఆయుష్ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే మా కులాన్ని కూడా మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. మీరు పరిశ్రమలు అంటున్నారు కాబట్టి ఆ పరిశ్రమల్లోనే ఇది ఒక భాగంగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుల సంక్షేమ సంఘం తరఫున ఇది 12వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడాను వివాహం కావాల్సిన వధూవరుల బయోడేటాలు పంపించడం జరిగింది. చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. అలాగనే మా సంఘం నుంచి, సంఘ సభ్యుల నుంచి కూడాను అండదండలు తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా